హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా నేను మీ కేవీఆర్ తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల సందడి నెలకొన్న తరుణంలో రేవంత్ సర్కారు రైతు రుణమాఫీ మీద ఫోకస్ చేసినట్టు కనిపిస్తుంది. మొన్న ఒక ఛానల్లో ఇంటర్వ్యూ ఇస్తూ ఇంచుమించు 32 నుంచి 33 వేల కోట్ల రుణమాఫీ మొత్తం ఒకేసారి ఏక మొత్తంలో రద్దు చేసేలాగా బ్యాంకర్లతో మాట్లాడుతున్నామని చెప్పి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తర్వాత కార్యాచరణ మొదలైనట్టు నిన్న సెక్రటేరియట్లో దీనికి సంబంధించిన మీటింగ్ కూడా జరిగినట్టుంది. ఈ నేపథ్యంలో లక్షలోపు రుణమాఫీ ఉన్న ఇంచుమించు 22 వేల కోట్లకు పైన అవుతుందని చెప్పి ఒక అంచనాకు వచ్చారు. ఈ నేపథ్యంలో ఒకేసారి లక్షలోపు రుణమాఫీ మొత్తాన్ని రద్దు చేసేలాగా రైతుల తరఫున కట్టేసేలాగా చర్యలు తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఇంత వేగంగా అంటే ప్రభుత్వం ఏర్పడ్డ నెల రోజుల లోపలే ఇప్పటికే రైతు బంధు చాలా చోట్ల పడలేదు, సంక్షేమ పథకాలు ఏవి కూడా అమలు కావట్లేదు అని చెప్పి జనం నుంచి తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతున్న తరుణంలో రేవంత్ రెడ్డి సర్కార్ అనూహ్యంగా రైతు రుణమాఫీ మీద ఫోకస్ చేయడం కాస్త ఆసక్తికరంగా మారింది. అసలు దీని వెనకాల వ్యూహం ఏంటి, కోణం ఏంటి అని ఆలోచిస్తే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలవాలని దిశానిర్దేశం చేసుకున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అంటే గతంలో అమలైన రైతు బంధు, రైతు రుణమాఫీ లాంటి అంటే హక్కుగా భావిస్తున్న జనం ఏవైతే సంక్షేమ పథకాలను తాము హక్కుగా భావిస్తున్నారో అవి అమలు చేయకపోతే కాంగ్రెస్కు మొదటి పాఠంగా పార్లమెంట్ ఎన్నికలే అవబోతాయన్న అంచనాల నడుమ రుణమాఫీని చేసేందుకు రేవంత్ సర్కార్ రెడీ అయినట్టు తెలుస్తుంది. దీనికోసం ఇప్పటికే అంటే ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఎక్సైజ్, లిక్కర్, తర్వాత స్టాంప్స్ అండ్ డ్యూటీస్ ఇట్లా అంటే పెట్రోలియం రెగ్యులర్గా ఆదాయం వచ్చే విభాగాలు ఏవైతే ఉంటాయో వాటి మీద అప్పులు చేసి సెస్ పేరుతో 1% ఆర్ 2% ట్యాక్స్ కట్టేలాగా కార్పొరేషన్కు ఆదాయం చూపించి ఏక మొత్తంలో ఇంచుమించు 32 వేల కోట్లు ఒకేసారి తీసుకొని ఏక మొత్తంలో అన్నింటినీ కూడా రుణాలన్నింటిని కూడా రద్దు చేసేలాగా ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. వాటిని నెల నెల ఈఎంఐల రూపంలో అంటే 5 ఏళ్ల కాలంలో మొత్తం పూర్తిగా చెల్లించేలాగా బ్యాంకర్లతో ఒప్పందం చేసుకునే దిశగా రేవంత్ సర్కార్ అడిగేస్తుంది. చూద్దాం మరి ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది. ఒకవేళ ఇది కనుక వర్కౌట్ అయితే నెలకు 500-600 కోట్ల రూపాయల వరకు కార్పొరేషన్కు రుణం కట్టాల్సి ఉంటుంది. దీంతో పాటు ఇప్పటికే నిత్యావసర సరుకులు తెలంగాణ వ్యాప్తంగా బియ్యం ధరలు అనూహ్యంగా పెరిగినాయి. రాబోయే రోజుల్లో కరెంటు ఛార్జీలు, తర్వాత పెట్రోల్ ఛార్జీలు, లిక్కర్ ఛార్జీలు ఇవన్నీ పెరుగుతాయన్న ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. అంటే ఉచిత హామీల ఎఫెక్ట్ ఎట్లా ఉండబోతుందో త్వరలోనే ఈ రుణమాఫీ తర్వాత అమలు తర్వాత తెలంగాణ ప్రజలు చూడబోతున్నారు. ఇది కనుక అంటే వర్కౌట్ అయితే కాంగ్రెస్కు మెజార్టీ సీట్లు కూడా వస్తాయని చెప్పి ఆ పార్టీ భావిస్తుంది. దీనికి తగ్గట్టు రాజకీయ నేతలు కూడా రుణమాఫీ, రైతు బంధు లాంటివి అమలు చేయకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్కు జనం గుణపాఠం నేర్పిస్తారని చెప్పి ఇచ్చిన సర్వేల అంచనాల నేపథ్యంలో ఈ దిశగా అడిగేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే 2023 డిసెంబర్ 7కు ముందు అంటే రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన ముందు రోజు వరకు క్రైటీరియా తీసుకొని ఈ రుణమాఫీలను కౌంట్ చేసే దిశగా రేవంత్ రెడ్డి సర్కార్ అడుగులేస్తుంది. అయితే ఇక్కడ ఇంకొక లాజిక్ ఏంటంటే గతంలో కేసీఆర్ సర్కారు ఇంచుమించు 19,000 కోట్లకు పైగా రుణమాఫీని రద్దు చేసింది. లక్షలోపు రుణాలన్నీ కూడా ఆల్మోస్ట్ క్లియర్ అయినాయి. 1,00,000 పైన ఉన్న రుణాలు మాత్రమే కొంత మిగిలినాయి, అవే ఎక్కువ పర్సెంట్ ఉన్నాయి. వాటితో కలుపుకొని కేసీఆర్ చేసిన రుణమాఫీ తర్వాత తీసుకున్న కొత్త లోన్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కలిపితే ఇంచుమించు 28,000 కోట్ల వరకు ఉండొచ్చని ఒక ప్రాథమిక అంచనాకు వచ్చింది ఈ ప్రభుత్వం. చూద్దాం మరి దీని మీద విధి విధానాలు ఏంటి, ఎప్పటిలోపు ఈ రుణమాఫీని అమలు చేస్తారన్నది చూడాలి. మరోవైపు వచ్చే నెల ఫిబ్రవరి ఎండింగ్లో మొత్తం సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో ఏం చేసినా ఈ నెల రోజుల వ్యవధిలోనే చేయాల్సి ఉంటుంది. దీనికి తగ్గట్టు మరి రేవంత్ రెడ్డి సర్కారు బ్యాంకర్లతో ఎలా మొబిలైజ్ చేసుకుంటారు, ఎట్లా అమలు చేస్తారన్నది చూడాల్సింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.